మరి నిన్నటి రోజు మెదక్ పురపాలక సంఘ కమిషనర్ గారు ఆ సిబ్బంది పంపిణీ చేసినటువంటి ఓటర్ లిస్ట్ జాబితా ఏదైతే ఇప్పుడు సమీప భవిష్యత్తులో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వైజ్ పంపించినటువంటి ఓటర్ లిస్టులో అన్ని రకాల అవకతవకలు ఉన్నాయని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మేమందరం కూడా కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్నికలు ఓటర్స్ కన్ఫ్యూజన్ కాకుండా సక్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేసే బాధ్యత కమిషనర్ గారి మీద ఉంటుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ ఓటర్స్ సంబంధించినటువంటి రకరకాలుగా చిత్ర విచిత్రాలు కూడా అసెంబ్లీ ఓటర్ ప్రాతిపదికన చేసే క్రమంలో చాలా తప్పులు దొరికినాయి. ఆ తప్పులను సరిదిద్దాలి, మంచి నిష్పక్షంగా మరి వాళ్ళ ఓటర్ల యొక్క జాబితా సెట్ కావాలని చెప్పేసి సెట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటర్ యొక్క పేరు రకరకాల బూతులు ఉండడం వల్ల ఓటు వేయలేని పరిస్థితి గతంలో ఉండే. అదే పరిస్థితి కూడా ఇప్పుడు ఈ వార్డు బౌండరీ పరిధి అంటే గతంలో బైఫర్కేషన్ అయినటువంటి వార్డు పరిధిలో కాకుండా చాలా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఇంటి నెంబర్ల పేరు మీద కొన్ని ఇంటి నెంబర్లు కూడా జంప్ అయిపోయి ఇంకో వార్డులో పడే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇవన్నీ కూడా సరిదిద్దాలి. మరి ఒక్క ఓటర్ లిస్టులో ఒక పేపర్ అంటే ఒక 10 ఓటర్స్ ఫస్ట్ పేజీలో ఉంటే అలా 8వ పేజీలో 10వ పేజీలో అదే పేజీ మళ్ళీ రిపీట్ అయ్యింది. దాన్ని కూడా సరిదిద్దాలి. ఒక ఓటర్ లిస్టులో కూడా నాలుగు జాగాలు డబుల్ పేర్లు వచ్చినాయి, వాటిని కూడా సరిదిద్దాలని చెప్పేసి మేము కమిషనర్ గారు రిప్రజెంటేషన్ చేసినాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వార్డ్ ఆఫీసర్లు, రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఓటర్ జాబితాను తయారు చేయాలి. పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఎల్లుండి వరకు ఆల్ పార్టీ మీటింగ్స్ వరకు కూడా మరొకసారి ఇవాళ రేపు సమయం ఉన్నది కాబట్టి ఎటువంటి పొరపాటు లేకుండా ఓటర్ జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే ప్రజాపక్షాన ఖచ్చితంగా ఈ యొక్క పనితీరు సరిగ్గా ఓటర్ లిస్ట్ కింద సరి చేయకపోతే ప్రజాక్షేత్రంలో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే సందర్భంగా వారికి గుర్తు చేస్తాం. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ తరఫున. ఆగం హరీబరీగా ముసాయిదా చేసారు. ఓటర్ లిస్టు 32 వార్డుల ఓటర్ లిస్టులు కూడా ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా అది కరెక్ట్గా లేదు. ఉదాహరణ కూడా చూపించినాం. 5వ వార్డులో గాంధీనగర్ వచ్చినాయి, ఎర్రగడ్డ వచ్చినాయి, న్యూ మార్కెట్ వచ్చినాయి, కోలిగడ్డ వచ్చినాయి. ఈ విధంగా 38 బూతులను 32 వార్డులకు సవరించారు తప్ప దాన్ని సిస్టమేటిక్గా చేయలేదు. మేము ఇప్పుడు కమిషనర్ గారితో చెప్పినాం, ఏదైతే మ్యాపింగ్ సిస్టమ్ ఉందో ఆ మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా మళ్ళా గతంలో 2020లో ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకు అనుగుణంగా ఆ హౌస్ నంబర్కి అనుగుణంగా కొత్తగా వెరిఫై చేయమని ఇచ్చినాం. లేకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఎక్కడో కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఇంకో దగ్గర ఓటేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా హరీబరీ కాకుండా ఆదరబాదర కాకుండా మరి ఆర్పీలతోని వార్డ్ ఆఫీసర్లతోని వాళ్ళతో ఒక సమగ్రంగా ఇంటింటికి తిరిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఓటర్ లిస్టు తయారు చేయమని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇట్లనే కొనసాగితే రేపు ఎలక్షన్లో ఓటర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే అది పాత ఏదైతే ముసాయిదాలు వేసిరో టోటల్ మున్సిపల్ ఓటర్ లిస్టే తప్పుల తడక అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మున్సిపల్లో ఉన్న పూర్తి స్థాయి ఓటర్ లిస్టును కూడా సవరించమని చెప్పి డిమాండ్ చేసినాం. దానికి కమిషనర్ గారు కూడా ఈ 2 రోజుల్లోపు కూర్చొని చేపిస్తామన్నాడు. మళ్ళీ మేము 6వ తారీఖు నాడు కొత్త ముసాయిదా ఓటర్ లిస్టును మళ్ళీ మేము ఒకసారి పరిశీలన చేసి ఇంకేమన్నా తప్పులుంటే మళ్ళీ ఫిర్యాదు చేస్తాం.